General Elections 2024 for Assembly and Parliament constituencies of Andhra Pradesh. I have prepared this video by using the content of the new handbook for presiding officers 2023. In this video, I have discussed briefly about the electronic voting machine, control unit, ballot unit, VVPAT, pink paper seal, green paper seal, special tags and address tags also. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంటే ఈవీఎం అంటే ఒక యూనిట్ కాదు, 2 యూనిట్లు కలిపితేనే మనకి ఈవీఎం అవుతుంది. సో అందులో ఒకటి బ్యాలెట్ యూనిట్, రెండోది కంట్రోల్ యూనిట్. సో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ 2 కలిపితేనే మనకి ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంటాం. సో విడివిడిగా మనం కంట్రోల్ యూనిట్ అంటే ఏంటి, బ్యాలెట్ యూనిట్ అంటే ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. ఓటింగ్ ప్రాసెస్లో కంట్రోల్ యూనిట్ అతి ముఖ్యమైనది. దీనిలో 4 సెక్షన్లు ఉంటాయి. కంట్రోల్ యూనిట్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో 4 సెక్షన్లు అంటే ఫస్ట్ సెక్షన్ డిస్ప్లే సెక్షన్. ఈ డిస్ప్లే సంబంధించి మనం ఎప్పుడైతే కంట్రోల్ యూనిట్ లో ఆన్ బటన్ ఆన్ చేసామో ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది, దాంతోపాటు బీప్ సౌండ్ వస్తుంది. అక్కడ డిస్ప్లే సంబంధించి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, నెక్స్ట్ డేటు, టైము, మొత్తం కూడా బ్యాటరీ పొజిషన్ అవన్నీ కూడా డిస్ప్లేలో మనకి డిస్ప్లే అవుతాయి. సెకండ్ ఈ పార్ట్ బ్యాటరీ సెక్షన్ ఆర్ క్యాండిడేట్ సెట్ సెక్షన్. సో దిస్ ఇస్ డిస్ప్లే సెక్షన్, దిస్ ఈజ్ బ్యాటరీ సెక్షన్. థర్డ్ సెక్షన్ రిజల్ట్ సెక్షన్. సో రిజల్ట్ సెక్షన్ అంటే ఈ అవుటర్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేస్తే మనకి లోపల ఇక్కడ క్లోజ్, రిజల్ట్, ప్రింట్, క్లియర్ సెక్షన్లు ఉంటాయి. దీన్ని రిజల్ట్ సెక్షన్ అంటాం. నెక్స్ట్ లాస్ట్ వన్ బ్యాలెట్ సెక్షన్. ఓటు ఇచ్చేటప్పుడు బ్యాలెట్ మీద క్లిక్ చేస్తాం అంటే బ్యాలెట్ సెక్షన్ అంటాం. బ్యాలెట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ బిజీ ల్యాంప్, రెడ్ ల్యాంప్ వెలుగుతుంది, బీప్ సౌండ్ వస్తుంది. ఈ 4 సెక్షన్స్ మెయిన్గా ఉంటాయి. కంట్రోల్ యూనిట్లో మెయిన్గా దీనికి కేబుల్ ఉండదు, కేబుల్ వైర్ ఉండదు. ప్లస్ దీనిలో మనకు మ్యాక్సిమం 2000 వోల్ట్స్ స్టోర్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాటరీ కంపల్సరీగా ఉండాలి. సో ఈ బ్యాటరీ సెక్షన్ మనకి ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ బ్యాటరీ సెక్షన్లో ప్లస్ అదేవిధంగా క్యాండిడేట్స్ అన్ని సెట్ చేసిన తర్వాత దీనికి మనం సీల్ వేసిస్తారు. సో ఇది దాంతో మన సంబంధం ఉండదు. బ్యాటరీ సెక్షన్ ఈ కంపార్ట్మెంట్ అంతా క్లోజ్ చేసి ఇస్తారు కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఏ విధమైన సంబంధం ఉండదు. సో ది బ్యాటరీ ఈజ్ మ్యాండేటరీ. ఇది కంట్రోల్ యూనిట్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. సెకండ్ వన్ బ్యాలెట్ యూనిట్. బ్యాలెట్ యూనిట్ ఈ విధంగా ఉంటుంది. ఈ బ్యాలెట్ యూనిట్ లో ఇక్కడ సంబంధించినటువంటి సీరియల్ నంబర్, క్యాండిడేట్ సంబంధించిన సీరియల్ నంబర్, క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ ఆ పార్టీకి సంబంధించినటువంటి సింబల్ ఇలా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఎదురుగా బ్లూ బటన్ ఉంటుంది. ఓటరు ఈ బ్లూ బటన్ మీద ప్రెస్ చేయగానే ఈ బిజీ ల్యాంప్, పక్కన ఉండేటువంటి బిజీ ల్యాంప్ వెలుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీనికి 5 మీటర్స్ లెంత్ ఉండేటువంటి కేబుల్ అటాచ్ చేసి ఉంటుంది. అదే కంట్రోల్ యూనిట్ లో కేబుల్ ఉండదు, దీనికి 5 మీటర్స్ లెంత్ ఉండేటువంటి కేబుల్ అటాచ్ చేసి ఉంటుంది. నెక్స్ట్ దీనిలో ఒక్కొక్క బియూలో 16 క్యాండిడేట్స్ మాత్రం స్టోర్ చేయొచ్చు. 16 అంటే నోటాతో కలిపి 16 మంది వరకు బ్యాలెటింగ్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి బ్యాటరీ అవసరం లేదు, ఎందుకంటే ఒక సియుకి 4 బియూలు కలిపిన వరకు బ్యాటరీ అవసరం లేదు. సో 4 తర్వాత కలపాల్సి వస్తే, ఎందుకంటే మొత్తం టోటల్గా మీకు 24 బియూస్ మనకి M3 మోడల్కి సంబంధించినటువంటి ఈవీఎంలో మీకు 24 బ్యాలెట్ యూనిట్ వరకు కలపొచ్చు. కాబట్టి 4 బ్యాలెట్ యూనిట్ వరకు కూడా బ్యాటరీ అవసరం లేదు. 4 తర్వాత ఇంకేదైనా కలిపితే 5వ బ్యాటరీ దగ్గర 5వ బియూలో బ్యాటరీ వేయాలి. సో ఇక్కడ చూడండి, బ్యాటరీ వుడ్ బి యాడెడ్ టు 5th, 5వ దానికి, అదేవిధంగా 9th, 13th, 17th, 21 వరకు ఆ బ్యాటరీస్ యాడ్ చేయాలి. సో అదే 1, 2 ఉంటే బ్యాటరీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాటరీ నాట్ రిక్వైర్డ్ ఫర్ అప్ టు 4 బియూస్. నెక్స్ట్ బ్రెయిలీ న్యూమరల్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్. సో ఇక్కడ మీకు బ్లూ బటన్ సంబంధించి పక్కన రైట్ లో ఇక్కడ మీకు బ్రెయిలీ నంబర్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే విజువల్ గా ఇంపైర్డ్ గా ఉండేటువంటి పీపుల్ ఎవరన్నా ఉంటే, సో బ్లైండ్ పీపుల్, అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఇక్కడ ఈ నెంబర్ చూసుకొని వాళ్ళు సీరియల్ నెంబర్ మీద క్లిక్ చేస్తారు. సో బ్రెయిలీ నెంబర్స్ ఉన్నాయి. ఇది బియూ సంబంధించినటువంటి డీటెయిల్స్. థర్డ్ వన్ వివిప్యాట్. వివిప్యాట్ మీన్స్ ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్. అంటే ఇది ప్రింటర్ లాంటిది. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ప్రింటర్ సిస్టమ్ అటాచ్డ్ టు ఈవీఎం. సో ఈ వివిప్యాట్ ని కంట్రోల్ యూనిట్ కి, బ్యాలెట్ యూనిట్ కి అటాచ్ చేస్తారు. సో దీనికి కూడా 5 మీటర్స్ కేబుల్ ఉంటుంది. చూడండి, లెంత్ 5 మీటర్స్ లెంత్ ఉండేటువంటి కేబుల్ కి
ఒక ప్లగ్ అటాచ్ చేసి ఉంటుంది. 5 మీటర్స్ లాంగ్ కేబుల్ అటాచ్ టు వీవీప్యాట్. నెక్స్ట్ బ్యాటరీ రిక్వైర్డ్ ఫర్ వీవీప్యాట్. ఈ వీవీప్యాట్ కంపల్సరీగా బ్యాటరీ యాడ్ చేయాలి. సో ఇక్కడ వీవీప్యాట్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు విడివిడిగా చూపించాను చూడండి. ఇక్కడ మీకు ఈ సెక్షన్ లో ఇక్కడ బ్యాటరీ యాడ్ చేయాలి. ఈ డౌన్ లో చూసారా, ఈ సెక్షన్ లో బ్యాటరీ యాడ్ చేయాలి. ఇది వీవీప్యాట్ నాబ్. నాబ్ అంటే పేపర్ రోల్ సంబంధించినటువంటి నాబ్. సో వీవీప్యాట్ కంటైన్ పేపర్ రోల్ ఆల్సో. సో ఇక్కడ మీకు టాప్ కార్నర్ లో పేపర్ రోల్ లోపల ఇన్సర్ట్ చేసి ఉంటుంది. అది ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళు ఈ పేపర్ రోల్ యాడ్ చేసి దానికి సీల్ చేసి ఇస్తారు. కాబట్టి మనం పిఓ దాన్ని ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. సో వీవీప్యాట్ నాబ్ హారిజెంటల్. వీవీప్యాట్ నాబ్ చూడండి, ఇక్కడ హారిజెంటల్ గా ఉంటే అది లాక్డ్ పొజిషన్ అనమాట. లాక్డ్ పొజిషన్ ట్రాన్స్పోర్ట్ మోడ్. సో ట్రాన్స్పోర్ట్ మోడ్ లాక్డ్, హారిజెంటల్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వీవీప్యాట్ నాబ్ వెర్టికల్ గా ఉంటే వెర్టికల్ ఇస్ అన్లాక్డ్. సో వర్కింగ్ మోడ్. సో మనం ఓటింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు వర్కింగ్ మోడ్ లో ఉండాలి కాబట్టి కంపల్సరీగా ఈ నాబ్ సో వెర్టికల్ గా ఉండేటట్టు చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ట్రాన్స్పోర్ట్ మోడ్, వర్కింగ్ మోడ్ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో వీవీప్యాట్ బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాబ్ బ్లాక్ కలర్ ఉంటుంది చూడండి, వీవీప్యాట్ నాబ్ అంట. ఈ నాబ్ ఇక్కడ హారిజెంటల్ గా ఉంది చూడండి. హారిజెంటల్ గా ఉంది అంటే అడ్డంగా ఉంది అంటే సో ఇది ట్రాన్స్పోర్ట్ మోడ్ లాక్డ్. మనం ట్రాన్స్పోర్ట్ లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో తీసుకుని మన పోలింగ్ స్టేషన్కి వెళ్లే వరకు ట్రాన్స్పోర్ట్ మోడ్ లోనే ఉంచాలి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ మోడ్ లో లేకపోతే అటు ఇటు జరిగిపోయి లోపల ఉండేటువంటి పేపర్ రోలు కింద పడే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మీరు హారిజాంటల్ పొజిషన్ అంటే లాక్డ్ పొజిషన్ లో ఉంచాలి ట్రాన్స్పోర్ట్ మోడ్ లో. అదేవిధంగా ఓటింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు కంపల్సరీగా దీన్ని నిలువు వెర్టికల్ గా ఉంచాలి. నాబ్ వెర్టికల్ గా ఉంది అంటే వర్కింగ్ మోడ్ అన్లాక్ లో ఉంచాలి. ప్లస్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందులో కంట్రోల్ యూనిట్ లో స్విచ్ ఆన్ చేసే ముందు వీవీప్యాట్ లోని నాబ్ ని నిలువుగా ఉంచాలి. సో మనం కరెక్షన్స్ ఇస్తాం. సో వీవీప్యాట్ నుండి కంట్రోల్ యూనిట్ కి, అదేవిధంగా బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీప్యాట్ కి కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ముందు ఈ నాబ్ వెర్టికల్ పొజిషన్ లో ఉంచిన తర్వాత కంట్రోల్ యూనిట్ లో పవర్ బటన్ ఆన్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ టు కనెక్ట్ ఈవీఎం అండ్ వీవీప్యాట్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏ యూనిట్ నుంచి ఏ యూనిట్ కలపాలనేది చాలా మందికి వచ్చేటువంటి డౌట్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది కంట్రోల్ యూనిట్. ఈ కంట్రోల్ యూనిట్ లో కేబుల్ లేదంటే ఏదో కేబుల్ దీనికి కలపాలి. నెక్స్ట్ బ్యాలెట్ యూనిట్ లో 5 మీటర్స్ లెంత్ ఉండేటువంటి కేబుల్ ఉంది. సో 5 మీటర్స్ లెంత్ ఉండే కేబుల్ ఉంది. అదేవిధంగా వీవీప్యాట్ లో కూడా 5 మీటర్స్ లెంత్ ఉండే కేబుల్ ఉంది. కాబట్టి ఈ రెండు ఎక్కడ కలపాలో ఒకసారి చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ బ్యాలెట్ యూనిట్ లో ఉండేటువంటి కేబుల్ ని వీవీప్యాట్ కి కలపాలి. వీవీప్యాట్ కి ఎలా కలపాలో చూద్దాం ఒకసారి. ఇంకో స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. సో ఫస్ట్ బియుని వీవీప్యాట్ తో కలపాలి. ఏరో మార్క్స్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ నెంబర్ 1 కనెక్షన్. సెకండ్ వీవీప్యాట్ కు ఉండేటువంటి 5 మీటర్స్ లెంత్ కేబుల్ ని సో కంట్రోల్ యూనిట్ కి కలపాలి. ఇది డైరెక్షన్ ఇచ్చాను చూడండి. ఏరో మార్క్. సెకండ్ కనెక్షన్ వీవీప్యాట్ టు సియు. ఫస్ట్ కనెక్షన్ బియు టు వీవీప్యాట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇవి. వీవీప్యాట్ బ్యాక్ సైడ్ లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఈ 2 పార్ట్స్ లో పార్ట్ 1 ఏంటంటే కేబుల్ కంపార్ట్మెంట్, పార్ట్ 2 ఏంటంటే బ్యాటరీ కంపార్ట్మెంట్. ఇక్కడ 3 నాబ్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ ఒక నాబ్ ఉంది, రైట్ సైడ్ ఒక నాబ్ ఉంది, మిడిల్ లో ఒక నాబ్ ఉంది. సో ఇక్కడ మీకు ఇది క్లోజ్అప్ లో చూస్తే ఇక్కడ మీకు ఇక్కడ నాబ్ ఉంది చూడండి. మిడిల్ నాబ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 నాబ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ మిడిల్ నాబ్ ప్రెస్ చేస్తే మీకు ఫస్ట్ కంపార్ట్మెంట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ కంపార్ట్మెంట్ టాప్ అంటే ఇది కేబుల్ కంపార్ట్మెంట్. చూడండి, ఇక్కడ కేబుల్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఒక సాకెట్ కనిపిస్తుంది చూడండి. ఈ సాకెట్ లో మనం బ్యాలెట్ యూనిట్ లో ఉండేటువంటి కేబుల్ తీసుకొచ్చి ఇక్కడ మీరు అటాచ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఓపెన్ చేస్తే ఈ 2 బటన్స్ కిందకి నొక్కితే మీకు సెకండ్ కంపార్ట్మెంట్ బ్యాటరీ కంపార్ట్మెంట్ ఓపెన్ అవుతుంది. సో ఇది చూడండి, ఈ బ్యాటరీ కంపార్ట్మెంట్ ఇక్కడ మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేసి ఈ కంపార్ట్మెంట్ క్లోజ్ చేస్తాం. సో ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బ్యాటరీ ఓపెన్ చేసి ఇది మొత్తం క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి బ్యాటరీ అక్కడ మనం కౌంటర్లో ఇచ్చేయాలి. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వీవీప్యాట్ బ్యాక్ సైడ్ ఫస్ట్ పార్ట్ ఓపెన్ చేసినప్పుడు మీకు విధంగా కనిపిస్తుంది. ఈ బ్యాలెట్ యూనిట్ లో ఉండేటువంటి కేబుల్ ని
ఈ సాకెట్లో అటాచ్ చేయాలి. ఇది ఫస్ట్ కనెక్షన్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కనెక్షన్ బ్యాలెట్ యూనిట్ నుండి వీవీప్యాట్కి ఇవ్వాలి. సెకండ్ వన్, వీవీప్యాట్కి ఉండేటువంటి 5 మీటర్స్ లెంత్ ఉండేటువంటి కేబుల్ని కంట్రోల్ యూనిట్కి అటాచ్ చేయాలి. కంట్రోల్ యూనిట్ కేబుల్ లేదు, ఓన్లీ సాకెట్ మాత్రమే ఉంది. కంట్రోల్ యూనిట్లో రియర్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఒక సాకెట్ కనిపిస్తుంది, ఆన్ ఆఫ్ బటన్ కనిపిస్తుంది. ఇక్కడ కంట్రోల్ యూనిట్లో ఈ సాకెట్కి వీవీప్యాట్లో ఉండేటువంటి 5 మీటర్స్ లెంత్ కేబుల్, ఇక్కడ రెడ్ కలరు బ్లాక్ కలర్ నాబ్స్ ఉండే చూడండి, లెఫ్ట్ రైట్. సేమ్ ఇక్కడ ఉండేటువంటి ఈ వీవీప్యాట్ కేబుల్కి రెడ్ సైడ్ రెడ్ టు రెడ్, బ్లాక్ టు బ్లాక్ అటాచ్ చేయాలి. సో ఇంతకుముందు టాప్ అని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు టాప్ అని ఏమి లేదు, బ్లాక్ కలర్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ రెడ్ టు రెడ్, బ్లాక్ టు బ్లాక్ అటాచ్ చేయాలి. ఇది సెకండ్ కనెక్షన్. కనెక్టెడ్ వీవీప్యాట్ టు సియు, సెకండ్ కనెక్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అటాచ్ చేసిన ఆర్డర్స్ అన్ని కూడా ఒకే స్లైడ్లో చూడండి. ఫస్ట్ కనెక్షన్ బి టు వి. సో బ్యాలెట్ యూనిట్ నుండి వీవీప్యాట్కి ఫస్ట్ కనెక్షన్ ఇవ్వాలి. సెకండ్ కనెక్షన్ వీవీప్యాట్ నుండి కంట్రోల్ యూనిట్కి, సెకండ్ కనెక్షన్. సో ఈ ఆర్డర్లోనే కనెక్షన్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీప్యాట్కి, అదేవిధంగా వీవీప్యాట్ నుండి కంట్రోల్ యూనిట్ కనెక్షన్స్ ఇవ్వాలి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్రక్రియలో అతి ముఖ్యమైనది గ్రీన్ పేపర్ సీల్. ఇది మాక్ పోల్ కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్ పోల్ స్టార్ట్ చేసే ముందు కంట్రోల్ యూనిట్లోని అతి ముఖ్యమైన రిజల్ట్ సెక్షన్ని క్లోజ్ చేయడానికి ఉపయోగిస్తారు. గతంలో జరిగిన ఎలక్షన్స్లో గ్రీన్ పేపర్ సీల్తో పాటు స్ట్రిప్ సీల్, ఏబిసిడి సీల్ కూడా ఉండేది. ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్స్లో స్ట్రిప్ సీల్ ఉండదు, గ్రీన్ పేపర్ సీల్ మాత్రమే ఉంటుంది. గ్రీన్ పేపర్ సీల్లో ఫ్రంట్ సైడ్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ మీద సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. ఈ సీరియల్ నెంబరు నోట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ గ్రీన్ కలర్ మీద పోలింగ్ ఏజెంట్ సిగ్నేచర్స్ తీసుకోవాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా సిగ్నేచర్ విత్ డేట్ ఎంటర్ చేయాలి. బ్యాక్ సైడ్ పార్ట్లో వైట్ కలర్ ఉంటుంది. ఈ వైట్ కలర్ మీద ఏబీ లెటర్స్ ఉంటాయి. ఈ ఏబీ లెటర్స్కి సెల్ఫ్ గమ్ స్టిక్ కవర్స్ ఉంటాయి. సో కాబట్టి మీరు కంట్రోల్ యూనిట్ మీద పేస్ట్ చేసేటప్పుడు వీటికి ఏ విధమైన గమ్ ఉపయోగించకూడదు. ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గమ్ స్టిక్కర్స్ ఉంటాయి కాబట్టి దీని మీద ఉండేటువంటి పేపర్ని రిమూవ్ చేస్తే మీకు ఏబీలు ఇక్కడ కనిపిస్తాయి. దాంతోపాటు ఇక్కడ గ్రీన్ కలరు, రెడ్ కలర్ కూడా ఉంటుంది. సో మాడిఫైడ్ గ్రీన్ పేపర్ సీల్ ఇది. గ్రీన్ పేపర్ సీల్ ఎక్కడ ఉపయోగించాలో చూద్దాం. కంట్రోల్ యూనిట్లో మనకు 4 సెక్షన్లు ఉంటాయి. ఫస్ట్ వన్ డిస్ప్లే సెక్షన్, సెకండ్ వన్ క్యాండిడేట్ సెట్ సెక్షన్, థర్డ్ వన్ రిజల్ట్ సెక్షన్, ఫోర్త్ వన్ బ్యాలెట్ సెక్షన్. సో ఇక్కడ మీకు క్యాండిడేట్ సెట్ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఈ పార్ట్ కనిపిస్తుంది. ఈ పార్ట్లో మీకు 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి క్యాండిడేట్ సెట్ సెక్షన్ ఒకటి, ఒకటి బ్యాటరీ సెక్షన్ ఒకటి. సో ఇక్కడ మీ క్యాండిడేట్ సెట్ సెక్షన్ ఉపయోగించడం ద్వారా అక్కడ లోపల ఉండేటువంటి టైము, డేటు, క్యాండిడేట్స్ ఇలా మొత్తం కూడా సెట్ చేసి ఇక్కడ ది కంపార్ట్మెంట్ క్లోజ్ చేస్తారు. అదేవిధంగా రెండో కంపార్ట్మెంట్లో బ్యాటరీ ఇన్సర్ట్ చేసి ఇది మొత్తం కూడా సీల్ వేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది పిఓకి సంబంధం లేదు. ఈ పార్ట్ క్యాండిడేట్ సెట్ సెక్షన్ ఆర్ఓ, రిటర్నింగ్ ఆఫీసర్ చూసుకుంటారు. కాబట్టి మీకు దానికి అవుటర్ కవర్లో ఇక్కడ పింక్ సీల్ ఉపయోగించి మనకి ఇస్తారు. నెక్స్ట్ రెండో సెక్షను రిజల్ట్ సెక్షన్. ఈ రిజల్ట్ సెక్షన్లో మీకు చూడండి, ఇక్కడ క్లోజ్ సెక్షన్ ఒకటి ఉంది, కంపార్ట్మెంట్, రిజల్ట్ కంపార్ట్మెంట్, క్లియర్ కంపార్ట్మెంట్, ఇక్కడ 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ 3 కంపార్ట్మెంట్స్లో ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏంటంటే రిజల్ట్, క్లియర్ కలిపి ఒక డోర్ ఉంటుంది, ఇన్నర్ డోర్. సో దీనికి మనం గ్రీన్ పేపర్ సీల్ యాడ్ చేయాలి. అదేవిధంగా క్లోజ్ కంపార్ట్మెంట్ ఉంటుంది. ఈ క్లోజ్ కంపార్ట్మెంట్కి స్పెషల్ ట్యాగ్ ఉపయోగించాలి. అవి ఎలా ఉపయోగించాలి నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ఇక్కడ మీరు గ్రీన్ పేపర్ సీల్ మనం రిజల్ట్ సెక్షన్లో ఉపయోగిస్తాం. రిజల్ట్ కంపార్ట్మెంట్ డోర్లో గ్రీన్ పేపర్ సీల్ ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఫ్రంట్ సైడ్ ఇలా కనిపించే విధంగా దీని మీద సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. ఇలా ఇన్సర్ట్ చేసి డోర్ క్లోజ్ చేస్తే మీకు రిజల్ట్ సెక్షన్ వరకు క్లోజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ కలరు, రెడ్ కలరు, గ్రీన్ కలర్ వస్తుంది. ఏబీ స్టిక్కర్స్ ఇక్కడ కనిపిస్తుంది, నెంబర్స్. సో బ్యాక్ సైడ్ వైట్ కలర్ ఉంటుంది. ఇక్కడ క్లోజ్ కంపార్ట్మెంట్ ఉంటుంది. ఈ క్లోజ్ కంపార్ట్మెంట్లో స్పెషల్ ట్యాగ్ ఉపయోగించాలి. ఈ స్పెషల్ ట్యాగ్ కూడా ఎలా ఉపయోగించాలో చూద్దాం. రిజల్ట్ సెక్షన్ క్లోజ్ చేసిన తర్వాత దీని దారంతో ఈ స్పెషల్ ట్యాగ్ని యాడ్ చేసి ఈ స్పెషల్ ట్యాగ్ మీద కూడా ఇక్కడ కంట్రోల్ యూనిట్ నెంబర్, మనం ఏ కంట్రోల్ యూనిట్ అయితే ఉపయోగిస్తున్నామో దానికి నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ దీన్ని సీల్ వేయాలి. సీల్ వేసి ఈ కంపార్ట్మెంట్లో సెట్ చేయాలి.
సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఈ అవుటర్ డోర్ మొత్తం క్లోజ్ చేయాలి. గ్రీన్ పేపర్ సీల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇన్నర్ కంపార్ట్మెంట్ డోర్లో ఏబీలు కనిపిస్తాయి పైకి. తర్వాత అవుటర్ డోర్ కూడా క్లోజ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తాయి. ఇక్కడ ఏబీల మీద గమ్ స్టిక్ కవర్స్ ఉంటాయి కాబట్టి ఆ కవర్ రిమూవ్ చేస్తే, ఫస్ట్ ఏ మీద ఉండేటువంటి కవర్ రిమూవ్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. చేసి ఈ కంట్రోల్ యూనిట్లో పేస్ట్ చేయాలి. తర్వాత బి మీద ఉండేటువంటి గమ్ స్టిక్ కవర్ రిమూవ్ చేసిన తర్వాత బిని ఏ మీద పేస్ట్ చేయాలి. సో ఇలా మీకు గ్రీన్ పేపర్ సీల్ యూజ్ చేయడం జరుగుతుంది. పింక్ పేపర్ సీల్ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో చూద్దాం. పింక్ పేపర్ సీల్ అనేది మాక్ పోల్ స్లిప్స్ బాక్స్కి ఉపయోగిస్తారు. మాక్ పోల్ కండక్ట్ చేసిన తర్వాత వివిప్యాట్ డ్రాప్ బాక్స్లోని స్లిప్లన్నీ కలెక్ట్ చేసి స్లిప్ వెనుక భాగాన మాక్ పోల్ స్లిప్ అని స్టాంప్ వేసి పిఓ సిగ్నేచర్ చేయాలి. ఇలా స్టాంప్ చేసిన స్లిప్లన్నీ కూడా ఒక బ్లాక్ కవర్లో పెట్టి సీల్ చేయాలి. ఈ బ్లాక్ కవర్ను ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి ఈ బాక్స్కి చుట్టి సీల్ వేయాలి. ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్చే చేయబడుతుంది. అదేవిధంగా కంట్రోల్ యూనిట్ కూడా పింక్ పేపర్ సీల్ ఉపయోగిస్తారు. అయితే ఇది పిఓకి సంబంధం లేదు, రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓ చూసుకుంటారు. సో కంట్రోల్ యూనిట్లో ఉండే బ్యాటరీ సెక్షన్ లేదా క్యాండిడేట్ సెట్ సెక్షన్లో ఈ పింక్ పేపర్ ఉపయోగించి సీల్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాలెట్ యూనిట్లో కూడా పింక్ పేపర్ యూజ్ చేస్తారు. ఇది రిటర్నింగ్ ఆఫీసర్తో చేయబడుతుంది. పిఓకి ఏ విధమైన సంబంధం లేదు. మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్ కలెక్ట్ చేసుకున్నప్పుడు ఇవి పింక్ పేపర్ సీలు అడ్రస్ ట్యాగ్ తోటి సీల్ వేసి ఇవ్వబడుతుంది. ఇది పింక్ పేపర్ సీల్. ఇది పింక్ పేపర్ సీల్. సాధారణంగా అడ్రస్ ట్యాగ్స్ ని కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్ లో ఉండేటువంటి అవుటర్ కంపార్ట్మెంట్స్ ని క్లోజ్ చేయడానికి ఉపయోగిస్తారు. కంట్రోల్ యూనిట్ లో ఉండే రిజల్ట్ సెక్షన్ క్లోజ్ చేయాలి, బ్యాటరీ సెక్షన్ క్లోజ్ చేయాలి, ఈ రెండు సీల్ చేయాలి. అదేవిధంగా వివిప్యాట్ లో ఉండేటువంటి పేపర్ రోల్ సెక్షన్ కి సంబంధించి బ్యాక్ సైడ్ ఉండేటువంటి బ్యాటరీ సెక్షన్ సంబంధించినటువంటి కూడా అడ్రస్ ట్యాగ్ యాడ్ చేసి సీల్ చేయాలి. బ్యాలెట్ యూనిట్ కూడా ఇక్కడ అడ్రస్ ట్యాగ్ యాడ్ చేసి సీల్ చేయాలి. దీంతో పాటు ఈ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్లని వాటి క్యారింగ్ కేసుల్లో అడ్జస్ట్ చేసిన తర్వాత అవుట్ సైడ్ కూడా వీటి అడ్రస్ ట్యాగ్ యాడ్ చేసి అక్కడ సీల్ వేయాలి. ఒకవేళ ఏజెంట్స్ తమ సొంత సీలు ఉపయోగిస్తామని చెప్పినప్పుడు పిఓ వారిని అనుమతించాలి. ఇక్కడ కంపల్సరీగా అడ్రస్ ట్యాగ్స్ మీద వీటికి సంబంధించినటువంటి వివిప్యాట్ నెంబరు, అదేవిధంగా కంట్రోల్ యూనిట్ నెంబరు, పోలింగ్ స్టేషన్ నెంబర్లు క్లియర్గా ఉండాలి. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ కంపార్ట్మెంట్ ఈ విధంగా ఉండాలి. బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్ రెండు పక్కనే ఉండాలి. ఎందుకంటే ఓటు వేసిన ప్రతి ఓటరు తన ఓటర్ స్లిప్ను 7 సెకండ్లోపు చూడాలి కాబట్టి ఇవి పక్కనే ఉండాలి. ఇవి ఏ పక్కనైనా ఉండొచ్చు. బ్యాలెట్ యూనిట్కి లెఫ్ట్ సైడ్ అయినా ఉండొచ్చు, వివిప్యాట్ రైట్ సైడ్ అయినా ఉండొచ్చు. కాబట్టి ఏ వైపు ఉండాలనే దానికి ఇంపార్టెన్స్ ఏం లేదు. మన కన్వీనియన్స్ని బట్టి ఎలా అయినా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఈ వివిప్యాట్ పై ట్యూబ్ లైట్ కానీ బల్బు కానీ డైరెక్ట్గా దీని మీద పడకూడదు. అదేవిధంగా సన్లైట్కి దూరంగా ఉంచాలి. సైమల్టేనియస్ గా అసెంబ్లీకి, పార్లమెంట్కి ఒకేసారి ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఒక పోలింగ్ స్టేషన్లో 2 కంట్రోల్ యూనిట్స్ ఉండాలి. మొదటి కంట్రోల్ యూనిట్ పోలింగ్ ఆఫీసర్ 4 వద్ద ఉండాలి, అది పార్లమెంట్ సెక్షన్. రెండవ కంట్రోల్ యూనిట్ పోలింగ్ ఆఫీసర్ 5 వద్ద ఉండాలి, అది అసెంబ్లీ కన్సిస్టెన్సీ. ముఖ్య గమనిక: ఓటింగ్ ప్రాసెస్ లో ఉపయోగించేటువంటి పింక్ పేపర్ సీల్, గ్రీన్ పేపర్ సీల్, స్పెషల్ ట్యాగ్, అడ్రస్ ట్యాగ్ ఏదైనా సరే వాటి వెనుక భాగాన పోలింగ్ ఏజెంట్ సిగ్నేచర్స్, పిఓ సిగ్నేచర్ విత్ డేట్, పోలింగ్ స్టేషన్ నంబర్ ఉండాలి. దీంతో పాటు ఏ యూనిట్కి అయితే వీటిని ఉపయోగిస్తున్నారో ఆ యూనిట్ యొక్క నెంబర్ తప్పనిసరిగా మెన్షన్ చేయాలి. కంట్రోల్ యూనిట్కి ఉపయోగిస్తే కంట్రోల్ యూనిట్ నెంబర్, బ్యాలెట్ యూనిట్కి ఉపయోగిస్తే బ్యాలెట్ యూనిట్ నెంబర్, వివిప్యాట్కి ఉపయోగిస్తే వివిప్యాట్ నెంబర్ ఆ ట్యాగ్స్ మీద మెన్షన్ చేయాలి.